నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తేజస్వి ముందుగా హెడ్లైన్స్ టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం ఈ విజయం మాపై మరింత బాధ్యత పెంచిందన్న మాజీ మంత్రి హరీష్ రావు తిరుమల సహా ఏపీలో అన్ని పాలక మండళ్లను రద్దు చేసిన ప్రభుత్వం మారినా పాలక మండళ్లు రాజీనామా చేయకపోవడంతో సీఎం సీరియస్ ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లలో వెల్లవిరిసిన ఆనందం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆశా వర్కర్లు భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల శ్రీవారి సన్నిధి రికార్డు స్థాయిలో గత నెల 25 లక్షల మంది భక్తులకు దర్శనం ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జడ్పీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుందని ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని ఈ ఎన్నికల్లో మరోసారి నిరూపించాయని ఆయన తెలిపారు ఎంపీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపుగా ఏకపక్షంగా టీఆర్ఎస్ విజయం సాధించింది చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు అద్భుతమైన మెజారిటీని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు ఈ విజయం తెలంగాణ ప్రజలది వారి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం ఈ విజయం మాపై బాధ్యతను మరింత పెంచిందన్నారు సిద్దిపేట జిల్లాలో 23 స్థానాలకు 22 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు గులాబీ జెండాను ఎగరేసింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లా పరిషత్తులను టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలా మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను మండల పరిషత్లను జెడ్పీటీసీలను జిల్లా పరిషత్లను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దక్కించింది అంటే ప్రజలకు పూర్తి విశ్వాసం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది అని మరొకసారి రుజువైంది ఎంపీ ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈరోజు స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం అంటే ప్రజలు ఇలా కేసీఆర్ గారి నాయకత్వం పట్ల టీఆర్ఎస్ పార్టీ పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మరొకసారి వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో కూడా 23 జెడ్పీటీసీ స్థానాల్లో 22 జెడ్పీటీసీ స్థానాలు దాదాపుగా ఏకపక్షంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో విజయం సాధించారు అన్ని జిల్లాలు ఇవాళ మెదక్ జిల్లాలో కూడా 20కి 18 జెడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని ఏకపక్షంగా మెదక్ జిల్లా పరిషత్ను కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది అండ్ చాలా చోట్ల కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్క జెడ్పీటీసీ స్థానాన్ని 15,000, 17,000, 10,000. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం సహా రాష్ట్రంలో అన్ని దేవాలయాలు పాలక మండళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ఆర్డినెన్స్ తేవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది 10వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆర్డినెన్స్ పెట్టేందుకు సిద్ధం కావాలని అధికారులు ఆయన ఆదేశించారని సమాచారం ప్రభుత్వం మారినా గత ప్రభుత్వం నియమించిన పాలక మండళ్లు రాజీనామా చేయకపోవడంతో ఆగ్రహంతో ఉన్న జగన్ ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది కాగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీకాళహస్తి శ్రీశైలం ద్వారకా తిరుమల అన్నవరం సింహాచలం వంటి ఎన్నో దేవాలయాలకు పాలక మండళ్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే ఆర్డినెన్స్ వస్తే అన్ని పాలక మండళ్లు రద్దవుతాయి దేశాభివృద్ధికై గత 5 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ పడిన కష్టాన్ని గుర్తించిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ అఖండ విజయం సాధించిన ప్రధాని మోదీ మొదటి కేబినెట్ మీటింగ్లోనే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 14.5 కోట్ల మంది రైతులకు 6,000 చొప్పున పెట్టుబడి లబ్ధి చేకూరుతుందని తెలిపారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో క్యాడర్ను బలోపేతం చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు సీఎంగా పనిచేసిన చంద్రబాబు గత 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదని విమర్శించారు నరేంద్ర మోడీ గారు 2014 నుండి 2019 వరకు ప్రధానంగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి,
దేశ రక్షణ పారిశ్రామికీకరణ మీద శ్రద్ధ పెట్టి 5 సంవత్సరాలు పనిచేసి పని చేశాను. నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి, మీకు కాపలాదారుడుగా ఉంటాను అని చెప్పేసి 19 ఎన్నికల్లో ఓటు అడిగితే ఆయన 5 సంవత్సరాలు పడిన కష్టానికి ఫలితంగా 2014 కన్నా కూడా ఎక్కువ సీట్లు ఈ దేశ ప్రజలు ఆయనకి ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలకి రుణపడి ఉంది. అలాగే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లోనే ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ యోజన, ఇంతకుముందు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మాత్రమే ఇన్పుట్ సపోర్ట్ సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ పథకాన్ని దేశంలో ఉన్నటువంటి అందరి రైతులకి 14.5 కోట్ల మంది రైతులకి దాన్ని ఎక్స్టెండ్ చేయటం అనేటువంటిది దేశంలోనే మరొక చారిత్రాత్మక. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న జగన్కు ఆశా వర్కర్లు మద్దతు వెల్లువెత్తుతుంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆశా వర్కర్లు కనీస వేతనం 10,000కు పెంచిన జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధిని అభినందిస్తూ కడపలో ఆశా వర్కర్లు జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వం అమలు చేయలేని కనీస వేతనాల అమలును జగన్ చేసి తమకు అండగా నిలిచారని ఆశా వర్కర్లు అన్నారు. ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో ఆశా వర్కర్లు హోరెత్తించారు. ఆశా వర్కర్లుగా 2007 ఫిబ్రవరి 7ని జాయిన్ అయ్యామండి. అప్పటి నుంచి పనిని బట్టి పారితోషికంగానే మేము చేస్తున్నామండి. అలాగే చేసామండి. ఇన్ని సంవత్సరాలని జగనన్న పాదయాత్రకి వచ్చారండి. మేము ఆయన్ని పాదయాత్రలో కలిసామండి. కలిసి మేము ఆశా వర్కర్లు అందరూ ఒక లెటరు ఆయనకి సమర్పించామండి. మేము మా ఇబ్బందులు మా కష్టాలు అన్నీ ఆ లెటర్లో రాసి మేము ఇచ్చామండి. ఆ రోజే జగనన్న మాకు మాట ఇచ్చారండి, అమ్మ మీరు నా పార్టీ వస్తే మన పార్టీ వస్తే మీకు అవతల వేరే రాష్ట్రంలో కంటే ఒక 1000 రూపాయలు మీకు పెంచి నేను జీతం పెడతాను అని మాకు మాట ఇచ్చారండి. అలాగే మాట ఇచ్చిన ప్రకారం 1000 కంటే అసలు మేము ఊహించలేదండి. ఇలాగా మా జీవితంలో ఇది అసలు మా కుటుంబాల్లో ఏంటి మా జీవితంలో ఏంటి మేము మర్చిపోలేని రోజండి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ 12 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడం పట్ల ఆ పార్టీ నాయకులు స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ సూర కర్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మహేశ్వరం, కందుకూరు మండలాల పరిధిలో బీజేపీని ప్రజలు ఆదరించడంతో రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి భాజపా పార్టీనే ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుచుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మన మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చేసి 2 మండలాల్లోని 29 ఎంపీటీసీలకు 2 జెడ్పీటీసీలకు రిజల్ట్ వెలువడడం జరిగింది. అందులో భారతీయ జనతా పార్టీ 12 ఎంపీటీసీలను గెలుచుకోవడం జరిగింది. అందులో మహేశ్వరంలో అత్యధికంగా కందుకూరు మండలంలోని అత్యధికంగా 7 ఎంపీటీసీలను బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. మహేశ్వరంలో 5 గెలవడం జరిగింది. కందుకూరులో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీపీగా కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ బీజేపీ అభ్యర్థులు ఎంపీపీ అవకాశం వచ్చింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదిగిందనడానికి ఒక ఎన్నికల ఫలితాలే ఈరోజు ఒక నిదర్శనంగా ఒక టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదిగిందనేది నిన్న చాలా స్పష్టంగా అర్థమవడం జరిగింది. జెడ్పీటీసీలు ఓడిపోయినప్పుడు కూడా కేవలం స్వల్ప మెజార్టీతో 2 జెడ్పీటీసీలు కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం జరిగింది. ఈరోజు మహేశ్వరం కందుకూరు మండలంలోని సుమారుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం చారిత్రక ఘట్టమని వైఎస్ఆర్సీపీ నాయకురాలు కిల్లి కృపారాణి అన్నారు. 50% ఓట్స్ షేర్ సాధించడం ఎవరికీ సాధ్యం కాలేదని చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ రోగులకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం హర్షణీయమన్నారు. మద్యం అమ్మకాల నియంత్రణకు బెల్ట్ షాపుల నిర్మూలన పట్ల ప్రకటన చేయడం అభినందనీయమన్నారు. అవినీతి రహిత సమాజానికి సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు ప్రజలందరూ కట్టుబడి ఉండాలని కోరారు. జన్మభూమి కమిటీల మాఫియాకు చరమగీతం పాడి సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఇస్తామని తెలిపారు. కానీ ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఓట్ షేర్తో ఇంతవరకు
ఈ 7 దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఓట్ షేర్ ఎంతైతే మాకు వచ్చిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో దానికి సరిసమానంగా సీట్స్ కూడా వచ్చాయి. 151 సీట్స్ సాధించుకున్నాం. 50% ఓట్ షేర్తో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏకైక రాజకీయ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని స్పష్టంగా నేను చెప్పగలను. 34 గాను 28 ఎమ్మెల్యే స్థానాలను సంపాదించుకోగలిగారు. ఇంతటి ఘన విజయం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా దక్కలేదు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో కూడా 50% ఓట్ షేర్ నాడు వచ్చిందని చెప్పుకుంటున్నప్పటికీ ఎన్టీ రామారావు గారు నాడు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పోటీ చేసి సంపాదించారే కానీ సింగిల్గా వెళ్ళి ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఇది సాధించలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సునామీ. దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండోసారి ఏపీలో పర్యటిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏర్పాటైన నూతన ప్రభుత్వం కార్పొరేట్ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. గత కేబినెట్లో కొలువైన మంత్రి నారాయణ కార్పొరేట్ మాఫియాకు అధిపతి అని విమర్శించారు. కార్పొరేట్ వ్యవస్థను సర్వనాశనం చేశారని, కార్పొరేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రుల మీద విచారణ చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో కొందరు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయాలు ప్రారంభించాయన్నారు. వైఎస్ జగన్ నాయకత్వాన కొత్త ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులు కాకముందే ప్రత్యేక హోదా, నవనిర్మాణ దీక్షలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యాశాఖ ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల ఒత్తిడి మేరకు పేదలను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యాసంస్థలు అధికారులను ఒప్పించి కొన్ని కోట్ల రూపాయల యొక్క లావాదేవీలు చేసి అవినీతితోటి 18021 2/3/2019 తేదీన కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా ఒక మెమోని తీసుకొచ్చి నేడు బహిరంగంగా మార్కెట్లో కోట్ల రూపాయలు బలవంతంగా పుస్తకాలు కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖలో ఒక అవినీతి తిమింగలాలు కొంతమంది బయటకు వచ్చి కనపడుతుంది. ఇదే కాకోకుండా ఎన్నికల సమయంలో తీసుకున్న అన్ని నిర్ణయాల మీద కూడా కొత్త రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ ఒక మాఫియాకు అధిపతి. విశాఖ జోన్ ప్రకటించిన కేంద్రం వాల్తేరు డివిజన్ను విభజించకుండా విశాఖ జోన్లోనే కొనసాగించాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. మాజీ మంత్రి కొనతల రామకృష్ణ కేంద్రానికి రాసిన లేఖలో ఉన్న అంశాలను వివరించారు. విశాఖ వాల్తేరు డివిజన్తో కూడిన జోన్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో కొత్తగా జోన్ ఏర్పాటు చేయాలని ఉందని, కానీ డివిజన్ విభజించాలని లేదని గుర్తు చేసిన మాజీ మంత్రి ఖచ్చితంగా విశాఖ వాల్తేరు డివిజన్ను విశాఖ జోన్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. దాని మించి వల్లే ఎన్నికల ముందు, ఇక ఎన్నికలు వస్తాయనగా ఒక నెల రోజుల ముందు అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ హెడ్ క్వార్టర్స్గా రైల్వే జోన్ని వారు ప్రకటించడం కూడా జరిగింది. రైల్వే జోన్ ప్రకటించడం వరకు అందరూ ఆనందించగలిగాం. గత 3 దశాబ్దాలుగా వివిధ రాజకీయ పార్టీలు, వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు పోరాట ఫలితంగా జోన్ సాధించుకున్నాం అనేటువంటి సంతోషం కంటే తలలేని మొండం వచ్చిందన్నది బాధ కలిగింది ఎక్కువగా. ఎందువల్లంటే వాల్టేర్ డివిజన్ ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ విశాఖపట్నం రైల్వే డివిజన్ని ఎత్తివేయడం అన్నది దురదృష్టకరం. చట్టంలో ఎక్కడా కూడా కొత్త జోన్ ఏర్పాటు చేయడం అనేసి తెలియపరిచారు తప్పితే ఉన్న డివిజన్ని తీసివేయాలన్నది ఎక్కడా పొందుపరచలేదు. అది మన దురదృష్టం. అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో కొత్తగా 8 జోన్లు క్రియేట్ అయినాయి. 8 జోన్లకి వాళ్ళకి డివిజన్లు తక్కువే కాబట్టి 8 డివిజన్లు కూడా క్రియేట్ చేశారు వాళ్ళు. అంటే జోన్ ఏర్పాటు చేయడానికి డివిజన్ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి మినిమం 3 డివిజన్లు ఉండాలి కాబట్టి 2 డివిజన్లు ఉంటే ఇంకో కొత్త డివిజను ఏర్పాటు చేసి అటువంటి 8 డివిజన్లు ఏర్పాటు చేశారు. అందులో నాందేడ్ కానీ, ఆగ్రా కానీ, అదేవిధంగా గుంటూరు, రాంచీ, రాయ్పూర్, అహ్మదాబాద్, పూణే
ఇటువంటి డివిజన్లు కొత్తగా 8 డివిజన్లు ఏర్పాటు చేసి జోన్లు క్రియేట్ చేయడం జరిగింది అక్కడ. కానీ మన విషయం వచ్చేసరికి ఉన్న రైల్వే డివిజన్ని ఎత్తివేసి జోన్ ప్రకటించడం అన్నది చాలా దురదృష్టకరం. ఎక్కడా కూడా ఇటువంటి జరగలేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజ్ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ విత్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పరిధిలోని పల్లివేల గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న మట్టి ట్రాక్టర్లను రావులపాలెం సీఐ బి పెద్దిరాజు తన సిబ్బందితో దాడి చేశారు. ఏ విధమైన అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా రవాణా చేస్తుండడమే కాకుండా మైనర్లచే వాహనాలను రవాణా సాగిస్తుండటంతో 7 ట్రాక్టర్లు, 1 లారీని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీఐ బి పెద్దిరాజు తెలిపారు. ఎవరైనా ఈ అక్రమ రవాణాకు పాల్పడితే సంబంధిత యాజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. సీజ్ చేసిన వాహనాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి పెద్దిరాజు చెప్పారు. అమలాపురం డీఎస్పీ ఆర్వి రమణ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ దాడుల్లో ఎస్ఐ కేవీఎస్ సత్యనారాయణ, ఎస్ఐ మూర్తి సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఈ వేసవికాలం అవటం వల్ల పొలాల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా వరిచేలు కోత కోసేయటం వల్ల ఎవరైతే రైతులు వాళ్ళ పొలాల్లో మెరకలు అవి ఉన్నాయో అవి నీరు చక్రంగా ఆడడం గురించి ఆ మెరకలో తీసుకోవటం, అదేవిధంగా ఈ మట్టి ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో పొలాల్లో పూడ్చుకోవడానికి మట్టిని ఉపయోగించుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అయితే అంతవరకు పర్వాలేదు, కానీ ఈ మట్టిని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ యొక్క ట్రాక్టర్ డ్రైవర్స్కి చాలామంది కుర్రోళ్ళని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్లు అవి సక్రంగా లేవు. అదేవిధంగా ఓవర్లోడ్ వేస్తున్నారు. అంతేవిధంగా కాకుండా ఓవర్ స్పీడ్ కూడా వీళ్ళు ఈ వాహనాలని ట్రాక్టర్లని డ్రైవ్ చేయటం వల్ల ఈ యాక్షన్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున మేము మా డిఎస్పీ శ్రీ రమణ గారి ఉత్తర్వుల మేరకు సబ్ డివిజన్ మొత్తం మీద ఈ డ్రైవ్ చేసాం. అదేవిధంగా ఈ డ్రైవ్లో భాగంగా నేను కొత్తపేట వచ్చి ఈ కొత్తపేట మన ఎడిషనల్ సెక్రటరీ అయినటువంటి సత్యనారాయణ గారు, నేను, ఏఎస్ఐ మూర్తి సిబ్బంది అంతా కూడా ఈ రోజు మీద రోడ్డు మీదకి వచ్చేటటువంటి ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని యొక్క ఈ ట్రాక్టర్లని, ఈ లారీలని ఇవన్నిటిని కూడా చీట్ చేయడం జరిగింది. వీటి మీద మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం వాటికి ఏవైతే ల్యాబ్సెస్ ఉన్నాయో ఆ ల్యాబ్స్ అన్నింటి మీద దాని మీద చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భాజపా అధ్యక్షుడు మాట్లాడుతూ భాజపా పార్టీ కేవలం ఉగ్రవాదులకు మాత్రమే వ్యతిరేకమని, ముస్లింలకు కాదని ఆయన స్పష్టం చేశారు. रमजान का मैं बहुत बहुत इफ्तार पार्टी में आप सबको मैं नरेंद्र मोदी जी के नेतृत्व में हिंदुस्तान के अंदर जो विकास के नाम पर पहली बार चुनाव के अंदर न जातिवाद न मजहबवाद, सिर्फ विकास के आधार पर चुनाव हुआ और लोगों ने खुलेआम खुलकर भी पहली बार विकास को वोट देकर और नरेंद्र मोदी जी को मजबूत करके दोबारा उनको आज प्रधानमंत्री बनाया गया।
बहुत कोशिश किया गया, हिंदू मुसलमान के बीच में एक नफरत की दीवार बनाकर वोट हासिल करने के चक्कर में किस तरह कांग्रेस पार्टी हो और अन्य राजनीतिक दल अपने अपने मुल्क में जिस तरह मजहब के नाम पर वोट हासिल करना, बाद में किस तरह टोकर देना, लोग जानकारी हो गया। कितने भी హైదరాబాద్ తాజ్ దక్కన్ హోటల్లో మణిపాల్ పోర్నర్ వైఎస్ ప్రెసిడెంట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మా సంస్థ వారు డాటా సైన్స్ కోర్స్ ప్రారంభించామని తెలిపారు. జూలై 29వ తేదీన బ్యాచ్ ప్రారంభం కానున్నట్లు వారు తెలిపారు. ఇందులో 30 మంది విద్యార్థులకు మణిపాల్ ప్లేస్మెంట్ గ్యారంటీ అని తెలిపారు. Do better at managing your branch, things like that. So these are the kind of programs which we are doing at senior level. At mid level we have of course some custom program we do, but two programs which we do as standard programs are postgraduate certificates. These are online programs. These are 100% online programs which people can do while they are in their job. And we offer two postgraduate certificates as of now. One is data science and machine learning, and second is in artificial intelligence and deep learning. And we are going to introduce another one very soon, which will be called postgraduate certificate in big data engineering. Now these are online, and why they are online is because we have understood by working in this area for quite some time, also doing some research of the global education practices, that at the mid-level, online programs are fairly effective. The reason is that people are already aware of work environment, they are already aware of most of the soft skills needed, they are aware of the basics of programming, basics of databases and many other things. What they need to hone is the specific data science related skills on top of it. So an online program is typically effective. It's also very flexible because people can do it from their own workplace or their own homes at their own time. This is something which we have been offering for some time now, for about 2 years to the mid-level professionals. For entry level, we started in 2017 this program by the name Postgraduate Diploma in Data Science. The key characteristic of this program is that this is 11 months long program, out of which 8 months is campus and 3 months is a project or a internship which they do at a company. Because practical exposure is very important part of being a good data science professional. So this program we started in Bangalore. It is 5 days a week program, residential program. Actually there is activities during weekend as well. Now why we choose to do program of this kind is that for entry level professionals which are fresh graduates, it is very important to give them a full grind. It is not, they need help, they need guidance in the lab, they need mentoring of the faculty, they need somebody to look over the shoulder and guide them as they solve some problem in their computers during the lab exercise. They need additional examples, additional sessions by expert faculty and practitioners which are best done face to face. It's not very easy to convert a fresh graduates into a good data science professional, and that's why we believe that an online program is unlikely to be successful. We need a proper classroom program which runs essentially entire week, and we need a long program, and that's why we have 8 months classroom followed by 3 months of internship. I'll now talk a little more about this program. So we have graduated and of course in the process of graduating more than 200 students so far. We have graduated 3 batches, 3 more are right now running, so we have got 6 total batches so far. The 7th batch is what we will start in Bangalore and Hyderabad simultaneously. Our program has been ranked for last 3 last 3 years it has been ranked as last 2 years it has been ranked as one of the top 3 data science programs in India by the Analytics India magazine. So we are very proud of this
తిరుమల శ్రీవారి సన్నిధి భక్తులతో కిటకిటలాడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. వేసవి సెలవుల సమయంలో అధికంగా భక్తుల రాక నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో 25 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జేఈఓ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో మరో 10 రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తుండటంతో గత వారం రోజులుగా భక్తుల రద్దీ గణనీయంగా కొనసాగుతుందని చెప్పారు. ముఖ్యంగా భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ను కూడా కుదిస్తున్నట్లు తెలిపారు. అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ థాయిలాండ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో ఏషియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ జరగనుంది. బ్యాంకాక్ వేదికగా జరిగే ఛాంపియన్షిప్లో పాల్గొనే ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ టీంను మంగళవారం ప్రకటించారు. నేషనల్ టీమ్ని థాయిలాండ్ ఫస్ట్ టైం ఏషియన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 25 డేస్ నుంచి మనం క్యాంప్ కండక్ట్ చేసాం హైదరాబాద్లో. త్రూఅవుట్ ఇండియా నుంచి ట్రైవర్స్కి వచ్చారు. మన ఫస్ట్ టైం ఏషియన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంతకు ముందు లైక్ త్రూఅవుట్ వరల్డ్ క్లాస్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసాం. ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ ఒక ఫ్లాగ్ ఫుట్బాల్కి. ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం. టోటల్ ఏషియన్ ఛాంపియన్షిప్లో 9 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మా ఇండియన్ టీం ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తుంది. టీమ్స్ థాయిలాండ్, సింగపూర్, మలేషియా, ఇండియా, జపాన్, కొరియా, కువైట్ కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేస్తాం. టోటల్ 26 మ్యాచెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. గేమ్ ఫార్మాట్ చాలా తక్కువగా ఉంటుంది, తక్కువ డ్యూరేషన్లో 40 మినిట్స్ లోపల ఒక గేమ్ ఆడచ్చు. మోస్ట్లీ ఇండియన్ టీం ఒక 6 to 7 మ్యాచెస్ ఆడి ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మాది నోవాస్గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ ఈవెంట్కి కావాల్సిన, ఈ స్పోర్ట్స్కి కావాల్సిన స్పాన్సర్ ట్రావెల్ కానీ వాళ్ళకి అక్కడ రిక్వైర్మెంట్స్ అవన్నీ మా కంపెనీ నుంచి స్పాన్సర్ చేస్తున్నాము. ఇలాంటి స్పోర్ట్స్ని మేము ఇంకా ముందు ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాం. వాట్ డూ యూ వాంట్ టు టాక్? థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. మేము ఇది ఫస్ట్ టైం కాదు వెళ్ళటం, మేము ఆల్రెడీ 4-5 టైమ్స్ వెళ్ళాము. డెఫినెట్గా మేము థాయిలాండ్లో ఏషియన్ ఛాంపియన్షిప్ గెలుచుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ విజయం మాపై మరింత బాధ్యత పెంచిందన్న మాజీ మంత్రి హరీష్ రావు. తిరుమల సహా ఏపీలో అన్ని పాలక మండళ్లను రద్దు చేసిన ప్రభుత్వం మారినా పాలక మండళ్లు రాజీనామా చేయకపోవడంతో సీఎం సీరియస్. ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లలో వెల్లవిరిసిన ఆనందం. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆశా వర్కర్లు. భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల శ్రీవారి సన్నిధి. రికార్డు స్థాయిలో గత నెల 25 లక్షల మంది భక్తులకు దర్శనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.